హర హర మహాదేవ. అమ్మా, స్వామివారి జాడ తెలిసిందన్న సంతోషమే కాని వారు ఇక్కడికి వచ్చే స్థితిలో లేరు. నంది, దైత్యుడి ముందు శివద్రోహి ముందు నాట్యమాడి మెప్పించడమా అని శంకించకు. నీవు ఆడేది అందరూ పాడేది ఆ అసుర గర్భంలో దాగి ఉన్న మహేశ్వరుని సన్నిధిలో అని గుర్తించు. సోదరి ఆనందానికి స్వయంగా నేనే పూనుకుంటాను. వృషభనాట్యమా? మేలు మేలు. అయితే మేము చూసి తీరాల్సిందే. చూసి ఆనందించి మెచ్చాలి. మెచ్చి వారిని మా ఘనతకు తగినట్టుగా సన్మానించాలి. మా ఎద్దేశ సింధులు చూడాలా, పెబులు ఆనందించాలా, మాకు మా గొప్ప గొప్ప బహుమానాలు ఇయ్యాలా. సాక్షాత్తు ఆ నందీశ్వరుని చూసినట్టే ఉంది. చూసినట్టు కాదు మా ప్రభు, సాక్షాత్ ఆ నందీశ్వరుడు అన్నట్టే ఉంటదయ్యా. మా పాటకు తగ్గట్టు బ్రహ్మాండంగా ఆడిద్ది మహారాజా. కళ్ళారా చూడని ముందు శంకరాయ మయస్కరాయ నమః శివాయ శివతరాయ. శివలీలలు 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 శివలీలలు. శివలీలెంతో మధురం, శివస్మరణే ముక్తికి మార్గం. శివలీలెంతో మధురం, శివస్మరణే ముక్తికి మార్గం. శివలీలలు 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 శివలీలలు. శివలీలెంతో మధురం, శివస్మరణే ముక్తికి మార్గం. శివలీలెంతో మధురం, శివస్మరణే ముక్తికి మార్గం. అభయమొసగు అద్భుత హస్తం, ఆయువొసగు అమృత మంత్రం. అభయమొసగు అద్భుత హస్తం, ఆయువొసగు అమృత మంత్రం. కైలాసవాసుని కమనీయ రూపం, కనులారగాంచిన తొలగేను పాపం. శివలీలలు శివలీలలు శివలీలలు. బడా
మేలే దైవం మహేశ్వరుడు, ఆయన వాహనం నందీశ్వరుడు. సాక్షాత్తు ఆ నంది దిగివచ్చి నాట్యమాడినంత చక్కగా ఉంది వృషభ నాట్య విన్యాసం. భళా భళా. మేము పరవశించిపోయాం. ఈ నాట్యానికి మెచ్చి ఇచ్చేది ఏదైనా తక్కువే అవుతుంది. ఈ వృషభేశ్వరునికి పట్టు పీతాంబరాలు కప్పిస్తాం, శృంగాలకు నవరత్నాలు పొదిగిన మేలిమి బంగారు తొడుగులు వేయిస్తాం, నుదుట స్వర్ణ పలకం కూడా అమరుస్తాం. మీ నేర్పు మిన్నంటింది, మీ గానం, మీ వాద్య విన్యాసం అసమానం, అద్భుతం. మీకేమిచ్చినను అది మా తృప్తికే కాని మీ ప్రతిభకు తగిన పారితోషికం కానే కాదు. కోరుకోండి, ఏం కావాలో. సందేహం వద్దు, సంకోచము వద్దు, అడగండి. ఆడి పాడి మెప్పించి ఒప్పించి నొప్పించకుండా అడగాలని వచ్చిన వాళ్ళం. మాకు సంకోచం లేదు దొరా. తమరి దాన బుద్ధిపై సందేహం లేదు ప్రభు. తమరు తక్కువ చేస్తారని గాని ఎక్కువ ఈరని గాని అనుమానం లేదు మహాప్రభు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఏం కావాలో అడగండి. మణుల, మాణిక్యాల, వజ్రాల, వైఢూర్యాల, రత్నాల, రథాల, గుర్రాల, ఏనుగుల, ఏం కావాలి? అవన్నీ మాకెందుకు బాబయ్యా? దినానికో గ్యావం తిరిగేవాళ్ళం, ఇది తిరిగి పిచ్చం అడిగేవాళ్ళం. గుర్రాలు ఏనుగులు ఇస్తే వాటినెక్కి మేము తిరగలమా? వాటికి తిండట్లేక మేం పత్తులు ఉండాలా? ఇంకేం కావాలి? నిండుగా పొంగి పొరలే తటాకాలతో, సస్యశ్యామలమైన భూములతో సుసంపన్నమైన గ్రామాలు ఇస్తాను. సుఖ జీవనం సాగించుకోండి. ఒలే 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 మా సెడ్డ పెబువులు మా గొప్పగా కరుణించారు. కానైతే బాబయ్య, జంగమదేవర మహేశ్వరుని అనుచరులం మేం. ఆయన ఆది పిచ్చువు, మేము పిచ్చాటకులం. మాకు పంట పొలాలు, ఇల్లు వాకిలి, బాదరబంది ఎందుకు దొరా? చిత్రం, విచిత్రం, మహాచిత్రం. ఏమడిగినా వద్దంటున్నారు, ఏమిస్తానన్న అడ్డంగా తలూపుతున్నారు. ధనధాన్యాలు, రత్నాభరణాలు, మణులు, మాణిక్యాలు, అగ్రహారాలు వద్దంటే ఇవ్వడానికి ఇంకేం మిగిలింది? అది ఇది అడిగానని సంశయిస్తున్నారా? పోనివ్వండి, అన్నీ ఇస్తాను. కావాలా? వద్దు మహాప్రభు, వద్దు. కొత్త కొత్త కోరికలు, కొండంత ఆశలు మాకు లేవు. కోరింది ఇస్తే చాలు. అలాగా? మరి ఇంకేం కావాలి? అడగమంటారా మహారాజా? ఏం ఇంకా సంకోచిస్తున్నావా? అయితే నీకు మా దాతృత్వం పైన, వదాన్యత పైన నమ్మకం లేదన్నమాట. మా రాసిక్యతనే అనుమానిస్తున్నావన్నమాట. ఇదిగో మేళగాడా, మేము ఆడిన మాట తప్పం. ఏమివ్వడానికైనా సంకోచించాం. కోరుకో. కొండంత మహారాజులు కోరింది ఇస్తామంటున్నారు. అడిగిందే ఇస్తారు కదా బాబయ్య, అభ్యంతరాలు చెప్పరు కదా బాబయ్య. నీకు సందేహమా? చెప్పింది వినలేదా? తప్పక ఇస్తాం. అది ఆది భిక్షేశ్వరార్చనగా భావిస్తాం. ఏమడిగినా ఇస్తారా స్వామి? అడగొచ్చు కదా మహారాజా. ఆహా, మా మహారాజ్ చేతికి ఎవకే లేదు. దాన సముద్రుడు. అవునవును, అడిగింది ఇట్టే ఇచ్చేస్తాం. అవునా స్వామి? అందుకు సందేహమా? మీ శంకలతో వంకలతో తడబడాయించక అడగండి. ఆలస్యం చేసి అద్భుత ప్రదర్శనతో మేం పొందిన ఆనందాన్ని పాడు చేయకండి. బుద్ధి బుద్ధి, ఇదిగో అడుగుతాందోరా, ఇస్తావు కదా? ఆడి తప్పవు కదా, అడిగిందే ఇస్తావు కదా. ఆనక కాదు పోనవు కదోరా. మమ్ము సామాన్యునిగా, సాధారణ చక్రవర్తిగా భావించకండి. మేము దానవేశ్వరులం, మహేశ్వరుని భక్తులం. ఇచ్చిన మాట నిలుపుకోవడానికి ప్రాణం పోయినా వెనుకాడబోం. అది గది అద్భుతమైన మాట. మహారాజు మాట వరాల మూట. చల్లని పెబువులు, మాటంటే మాటే. అడగనా స్వామి? అడగండి. మహారాజా, అడుగుతున్నానిలా అని అబ్బురపడొద్దు. మా తోడు, మా చెలికాడు, మా శివయ్య. ఆయన తోడు లేందే మేము అడుగైనా ముందుకెళ్ళాము. ఈ నంది మేతైనా మయుడు, మా బెమ్మయ్య మూగబోతాడు. అందుకని మహాపెబో, మా శివుణ్ణి మాకిచ్చేయి. ఆయన తోడు లేక మా చెల్లెలు మా చెడ్డ దిగులు పడిపోతున్నారు. శివుడా,
శివుణ్ణి ఇవ్వాలా? ఆ ఉందోరా, నీ కడుపులో కదలకుండా లింగ రూపంలో దాచుకున్నావే ఆ శివుణ్ణి మాకిచ్చేయి. ఆశ్చర్యంగా ఉంది మీ అభ్యర్థన, ఆలోచనీయం మీ ప్రవర్తన. మీరెవరు? మేమెవరైతేనేం మా విద్యకు మెచ్చినావు, వరమిచ్చినావు కనుక మారు మాట్లాడకుండా మా శివుణ్ణి మాకిచ్చేయి. కాదని మాట తప్పితే మాట తప్పడం మా వంశంలోనే లేదు. నేల కుంగినా, నింగి వంగినా, సప్త సముద్రాలు ఈకినా, కుల శైలాలు కూలిపోయినా ఆడిన మాట తప్పం. మీరెవరో చెప్పండి. నాది వైకుంఠం. నాది సత్యలోకం. నాది అమరావతి. ఇందరు దేవతలు రూపు మార్చుకొని నింగి నుంచి నేలకు దిగి వచ్చి చేజాచి యాచించవచ్చారా? బాగు బాగు. అయినా మీరు అడగడం బాగున్నది, నేను ఇస్తానడం బాగున్నది. కానీ నా కడుపులో దాగి ఉన్న పరమేశ్వరుడు ఎలా బయటకు రాగలడు? మీరే కడుపు చీల్చి తీసుకుపోండి. గజాసుర, నీ కడుపు చీల్చడం మా వల్ల కాదు కదా. నీకు మరణమే లేదు కదా. అది మీ సమస్య, నా సమస్య కాదు. ఇది అందరి దేవతల సమస్య గజాసురా. అందుకే మేమంతా పూనుకొని వచ్చాం. అసాధ్యమైనదనే మేమంతా నీ వద్దకి ఇలా వచ్చాము. బ్రహ్మదేవ, మహేంద్ర, మీ మాటలు లెస్సగా ఉన్నవి. కానీ నా కడుపులోని మహేశ్వరుని తీసి ఇవ్వడానికి అది ఆటబొమ్మ కాదు. గజాసురా, పరమేశ్వరుణ్ణి నీ కడుపులో దాచుకోవడం, లోకాల్ని బాధించడం నీకు ఆటలాగే అనిపించింది. అందుకే అలా కోరావు. పరమేష్ఠి భక్తి పలు రకాలు, పరమేశ్వర సేవ పలు విధాలు. ఇది కూడా ఒక సేవే. కావచ్చు, కానీ అది బాధాకరం కారాదు కదా. పురుషోత్తమ, ఇంత వాదన ఎందుకు? ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. అందుకు ప్రాణం పోయినా సరే చింతించను. నీ సమ్మతి లేనిదే ఏదీ సాధించలేం గజాసురా. సమ్మతి సమ్మతి. నాలో నిలిచిన నా దైవం శాశ్వతంగా నాలోనే ఉండిపోతాడని ఆశించాను. అది ఆ ఆదిదేవుడికే పూర్తి అంగీకారమైనట్టు లేదు. అందుకే ఇలా జరిగింది. కానివ్వండి, మీ ఇష్టం వచ్చిన ప్రయత్నం మీరు చేయండి. సరే, కార్యసాధకులకు అనంతకోటి ఉపాయాలు. మేము పరమేశ్వరుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకుంటాం. త్రినయన త్రిలోకపాలక, ఆపద్బాంధవ ఆర్తజన రక్షక, అఖండ ఐశ్వర్య ప్రదాత భక్తజన పాల, పరమ దయాసాగర పార్వతీ వల్లభ, ప్రణవస్వరూప శంభోహరాజ, శంకర, మహేశ్వర, మహాదేవ, శరణు 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 శరణు.
ప్రాణపురుష పుండరీకాక్ష, అజ్ఞానంతో అలవి కాని కోరికను కోరాను. విశ్వరూపుడైన విశ్వేశ్వరుని నా కడుపులో దాచుకోవాలని దురాశపడ్డాను. నన్ను పరమేశ్వరుడు పరీక్షిస్తున్నాడు. స్వామిని భరించలేకపోతున్నాను. నా ప్రాణాలు పోయినా సరే నాకు ఈ బాధ నుంచి విముక్తి కలిగించండి. గజాసుర, అసురులదెప్పుడూ తాత్కాలిక విజయమే. పగతో, ప్రతీకార వాంఛతో, ప్రలోభంతో చేసే పనులు ఎప్పుడూ శాశ్వతం కావు, కీర్తిప్రదం కావు, సుఖకరమూ కావు సుమా. నంది, మహేశ్వర సేవలో ఈ రాక్షసుణ్ణి నిర్జించు. నీ శృంగాగ్రాలతో ఇతడి గర్భకుహరాన్ని చీల్చు. శివుడు చిద్విలాసంగా వెలికి వస్తాడు. ఆజ్ఞానువర్తిని. హర హర మహాదేవ. నమస్తే రుద్రమన్యమృతో దైషవే నమః. నమః యా దైషస్యవతమా శివం బభూవతే ధనః త్రివాధరం యాయా తమతయా యాతే రుద్రసమాతనోరఘోరా పాపకాసిని ప్రయాణస్తనువాసంతమయా గిరిసంతాపజాగసీః కామిషంగిరిసంతహస్తే విభర్షస్తమే శివాంకరత్రతాంకురమాయుగుంధే పురుషం జగతో వివేణ వితసాత్మాగిరిసాక్షావదామసి ప్రధానస్తర్వమిజ్జగత యక్ష్మకం సుమనాసతో అక్షవోచదసి భక్తా ప్రథమో వీక్షాభిషకో మహే కుచ్చ సర్వాంజం భయం సర్వాజ్జయాస్తాన్యా సౌర్యస్తాం రామరుణోదమం రుద్రమంగళః జయ జయమాగం రుద్రాభితో హర హర మహాదేవ, హర హర మహాదేవ. మహేశ్వర, మహాప్రభో, రక్షమాం రక్షమాం. భక్త జనపాల పాలలోచన, నా తప్పు మన్నించు తండ్రి, నా తప్పు మన్నించు. భక్త శిఖామణి గజాసుర, నంది శృంగాగ్రాలు సోకి సోకగాని సూర్యకిరణాలకు మంచు కరిగినట్లు నీ పాపాలు దోషాలు సర్వం నశించాయి. స్వామి, నీవు నా ఉదరంలో నివసించాలని కోరినంత కాలమైనా నీవు నిలవలేదు. శాశ్వతంగా నీ సేవ చేయాలనుకున్నాను. అది అందరాని ఆశ అయింది. ప్రభు, నన్ను కటాక్షించు, నన్ను కటాక్షించు తండ్రి. భక్తాగ్ని, నాడు నీవు కోరిన వరమే నేటి ఈ దుస్థితికి కారణమయ్యింది. మారకం సంభవించనున్నదని తెలిసినా ప్రాణాలకు లెక్క చేయక మహేంద్రాదులకు సర్వపోషణకారకుడు స్థితికారకుడైన బ్రహ్మ విష్ణువులకే దానమీయ సంకల్పించిన నీ దానగుణ నిరతికి త్యాగశీలతకి నిన్ను అభినందిస్తున్నాను. సదా మా సేవకే అంకితమైన నీ జన్మ తారకుని కారణాన అగ్ని సమ్మెటపోట్లు భరించినట్లయినది. జన్మరాహిత్యానికై వలసిన వరాన్ని అనుగ్రహించదలిచాను. కోరుకో, అనుగ్రహిస్తాను. బొమ్మగానే ఇంత ముద్దులు మూట కడుతున్నాడే. సప్రాణమై సజీవమైతే చకచకా కదులుతూ బుడిబుడి నడకలు నడుస్తూ తేనెలొలికే తీయ తీయని పలుకులు పలుకుతూ ఇంకెంత అలరిస్తాడో.
నీ కుమారుణ్ణి నా అంశతో తేజోవంతుణ్ణి చేస్తాను. నా అనుగ్రహంతో ఈ బాలుడు మహాబల పరాక్రమశాలి అవుతాడు. దుర్నిరీక్ష తేజంతో సకల లోకారాధ్యుడవుతాడు. ధన్యోస్మి సోదరా. నీ పేరు ఉమాపుత్రుడు. నీవు నా కుమారుడివి. నాయనా, అభ్యంతర మందిరంలో నేను స్నానమాడి ఆపై అలంకరించుకుంటాను. నీవు ఈ మందిర ద్వారం వద్ద నిలిచి రక్షణ కావించు. నా అనుమతి సమ్మతి లేనిదే ఎవ్వర్నీ లోపలికి రానివ్వకు. అమ్మ ఆజ్ఞ. ఈ గడప దాటి ఎవ్వరూ లోనికి రాలేరు, రానివ్వను. హర హర మహా